అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇవాళ విడుదలయ్యారు. గుండ్లపాడులో జరిగిన డబుల్ మర్డర్కు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా హైదరాబాదులో ఉంటున్నా అక్రమ కేసులో ఇరికించారని మండిపడ్డారు. కుట్రలతో 107 రోజుల పాటు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించిన వారికి శిక్ష పడేలా న్యాయ పోరాటం చేస్తానన్నారు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. నా మీద కేసు పెట్టి 107 రోజులు నన్ను జైల్లో నిర్బంధించడం జరిగింది. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుత రాజకీయాల్లో నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈ కేసులో అన్యాయంగా అక్రమంగా నా మీద పెట్టారు. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఆయన అండతో ఆయన దయతో ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేసి దీనికి కారకులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించేలాగా నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను.